వెల్కమ్ బ్యాక్. స్వైన్ ఫ్లూ మరోసారి తెలుగు రాష్ట్రాలపై పంజా విసురుతోంది. గత ఏడాది 100 మందికి పైగా ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఫ్లూ వైరస్ గడిచిన 3 నెలల్లో మరో 12 మందిని బలి తీసుకుంది. నిన్న ఒక్కరోజే స్వైన్ ఫ్లూ బారిన పడి హైదరాబాద్ నగరంలో 4 మృత్యువాత పడ్డారు. వాతావరణంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గుతుండటంతో H1N1 వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. చలికాలం ఎంటరవడంతో వేగంగా వ్యాపిస్తోంది. దీంతో జనం స్వైన్ ఫ్లూ బారిన పడుతున్నారు. ఫ్లూ లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో దాదాపు 20 మంది ఫ్లూతో చికిత్స పొందుతున్నారు. ప్రధానంగా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్లపై స్వైన్ ఫ్లూ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఆగస్టు నుంచి ఇప్పటి వరకు మొత్తం ఫ్లూ సోకి 12 మంది చనిపోగా నిన్న ఒక్కరోజే గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 4 ప్రాణాలు కోల్పోయారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. కుషాయిగూడలో స్వైన్ ఫ్లూ సోకి బాలింతతో పాటు పసికందు మృతి చెందగా అడ్డగుట్టలో 2 ఏళ్ల పాప, గాంధీ ఆసుపత్రిలో నల్గొండకు చెందిన మహిళతో పాటు మరో వ్యక్తి చనిపోయాడు. రోజురోజుకు స్వైన్ ఫ్లూ విజృంభిస్తుండటంతో జనాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బయట తిరిగేటప్పుడు మాస్కులు ధరించటం, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవడం, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు సరైన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని వైద్యులు సూచిస్తున్నారు. ఫ్లూ లక్షణాలు ఉన్నవాళ్లు సరైన సమయంలో ఆసుపత్రిలో చేరితే H1N1 వైరస్ బారి నుంచి బయటపడొచ్చంటున్నారు. చలి తీవ్రత పెరిగే కొద్దీ ఫ్లూ వైరస్ మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది.